స్నేహ సృష్టికర్త, అందులో భాగస్వాములైనటువంటి స్టేక్ హోల్డర్స్ అందరికీ మొట్టమొదటిసారిగా నా జై భీములు అర్పిస్తున్నాను. దళిత దీనబాంధుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక ఆణిముత్యము లాంటి సలహాను నిజ జీవితంలో ఆచరణ సాధ్యం కానటువంటి ఆ విషయాన్ని సుసాధ్యం చేస్తూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా భరోసా ఇస్తూ ఆర్థిక ఆలంబన స్వాలంబనగా మార్చుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి దళిత బాంధవుడు, ఒక విధంగా చెప్పాలంటే దళితుల భాగ్యరేఖ భాగ్యరావు గారికి నా నమస్కారాలు. ఇందులో చాలామంది విశ్వవిద్యాలయంలో నాతో పాటు అధ్యాపకులుగా ఆర్థిక విభాగపు జాయింట్ అడిషనల్ రిజిస్ట్రార్గా పనిచేసినటువంటి వారు శారది గారు కూడా ఉన్నారు. అలాగే డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, ఇలా చాలామంది మిత్రులు గత 40 సంవత్సరాల విశ్వవిద్యాలయ అనుభవంలో వివిధ సందర్భాల్లో పరిచయం అయినటువంటి పరిస్థితి. పున్నారావు గారు వచ్చి ఈ సమావేశం యొక్క విశిష్టతని, ఈ విశిష్టతలో నన్ను కూడా భాగం పంచుకోమని ఆయన చెప్పడం, దానికి నేను అంగీకరించడం జరిగింది. నాకు చాలా ఆనందం కూడా. భారతదేశంలో ఈ ఇన్వెస్ట్మెంట్, సేవింగ్, ఈ సేవింగ్ సెక్యూరిటీ, సేవింగ్ వల్ల వచ్చేటువంటి రిటర్న్ అట్రాక్టివ్గా ఉండడానికి ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టంలో 1947కు ముందు ఏ విధంగా పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి, ఈ భారత ఆర్థిక వ్యవస్థ ఎవరి చేతుల్లో కేంద్రీకృతమై ఉంది, దీన్ని ఎవరు ఏ విధంగా వాళ్ళకు కావలసిన రీతిలో సద్వినియోగం చేసుకున్నారు, ఎన్ని వేల మంది ప్రజలను మోసానికి గురి చేసి భద్రతకు భరోసా లేకుండా చేశారు. 1947 తర్వాత భారత ప్రభుత్వం ఏ విధంగా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని
మానిటరీ సూపర్విజన్, రెగ్యులేషన్, ఈ 3 పదాలని కాస్త కఠినంగా అమలు చేస్తూ ఈరోజునే బహుశా మీరు పేపర్లో చూసే ఉంటారు, మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వం సహకార రంగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అధీనంలో తీసుకోవడం జరిగింది. నవంబర్ 3వ గత 2 నెలల క్రితం అనుకుంటాను బడ్జెట్లో ఈ విషయాన్ని ప్రతిపాదించి, పూర్వకాలం ఈ సహకార రంగం కేంద్ర ప్రభుత్వం అధీనంలో లేదని కాదు, ఉంది, కానీ వ్యవసాయ రంగంతో మిళితమైంది. ఇప్పుడు మహారాష్ట్రలో జరిగినటువంటి 2019లో ఈ సహకార రంగంలో భారతీయులు మర్చిపోనటువంటి ఈ పిఎంసి అర్బన్ బ్యాంక్ యొక్క వైఫల్యం వలన 1949లో తీసుకురాబడినటువంటి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ని సహకార రంగానికి అన్వయిస్తూ 1961-62 సంవత్సరాల్లో బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్గా ఉన్నటువంటి ఈ చట్టాన్ని సహకార రంగానికి అన్వయిస్తూ సమూలమైనటువంటి మార్పులు చేసింది. అప్పటి నుంచి బ్యాంకింగ్కి సంబంధించినటువంటి నిర్వహణ అంతా కూడా మిగతా బ్యాంకుల్లాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనసాగంలోకి తీసుకురావడం జరిగింది. అయినప్పుడు కూడా రెండవ భాగమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉండడం, ఇది డ్యూయల్ కంట్రోల్ కాన్సెప్ట్ సక్రమంగా ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల సహకార రంగం అంతా కూడా 1904లో ప్రారంభమైనటువంటి ఈ సహకార రంగం అంతగా అనుకున్న ఆశయాన్ని సాధించలేదు. ఈ పిఎంజి బ్యాంకు ఇది మహారాష్ట్ర బేస్డ్ బ్యాంకు. దీనికి 100కు పైగా బ్రాంచులు కూడా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పాలసీలో అది అనుసరించినటువంటి దురదృష్టకరమైనటువంటి పద్ధతుల వల్ల డిపాజిటర్ భద్రతను కోల్పోయాడు. రిజర్వ్ బ్యాంకు రంగంలో దిగి తగు చర్యలు చేపట్టి ఇక లాభం లేదు. బ్యాంకింగ్ నిర్వహణతో కూడా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో పెట్టకుండా ఇది రిజర్వ్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్స్, నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీస్, పేమెంట్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆఫ్ కోర్స్ నబార్డ్ కంట్రోల్ ఉన్నాయి. బట్ పాలసీలన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.